ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. సరే, వాక్యంలోనికి వెళదాం. ఆదికాండము 33వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువుకుందాం. అంటే అక్కడ సందర్భం మీకు అర్థమవులాగున ఏశావుని ఎదుర్కోవడానికి యాకోబు గుంపులుగా విభజించి తన వారిని మందను గుంపులుగా విభజించి తన అన్నకి 3-4 దఫాలుగా కానుకలు పంపించి, ఎందుకంటే నేను చిన్నప్పుడు వాడిని మోసం చేసి నేను వాడికి రావాల్సిన దీవెనలన్నీ నేను మా నాన్న దగ్గర నేను పొందుకొని నేను పడి వచ్చాను. ఇప్పుడు వాడు నా మీద ఎంత కోపంగా ఉన్నాడో అని ఇంత చేసి ఆ అన్నకి అనేక కానుకలు పంపించి కూడా విస్తారమైన మందలు, ధన సంపద, మంది సంపద కలిగి ఉండి కూడా, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుని చేత ఆశీర్వాదం పొంది అప్పుడు తెల్లారిన తర్వాత అన్నని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఆ సందర్భంలో ఒక మాట పలుకుతాడు. 8వ వచనం నుండి ఏశావు అంటున్నాడు, నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. వాస్తవానికి ఇక్కడ ఆ మాటకి అర్థం తెలుసా? ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. నా ప్రభు కటాక్షము అని ఆ దేవుని గురించి చెప్పొచ్చు. ఇక్కడ తన అన్ననే ప్రభువుగా పోల్చినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది అన్న కోపం మళ్ళుకోవటం కదా. అన్న తన కోపం నుండి మళ్ళుకోవటం. నేను చిన్నప్పుడు మోసం చేసి వాడికి రావాల్సిన దీవెనలన్నీ మా నాన్న దగ్గర నేను పొందుకొని పారిపోయి మా మావాళ్ళ ఇంటికి పోయాను. ఇప్పుడైతే నేను పెద్ద సమూహం అయ్యాను. మరి ఇప్పుడు తిరిగి మరలా మా ఇంటికి పోతున్నాను. మరి మా అన్న ఎదురవుతున్నాడు, తమ్ముడు వస్తున్నాడని తెలిసి వాడు కూడా మరి మంది మార్పులంతో వస్తున్నాడు. సంతోషంగా వస్తున్నాడు, దొరకగానే చంపేయడానికి వస్తున్నాడు తెలియదని. ఇదంతా ఎందుకు పంపించావు అంటే ఎదురుగా ఉన్న తన అన్నం చూపించి నా ప్రభు కటాక్షము నా మీదకి రావడానికే అన్నాడు. చూడండి, అన్నని ప్రభువు అన్నాడు అంటే నీ దాసుడను నేను అన్నట్లుగా పలికాడు. నీవు నా ఏంది, నేను నీ దాసుడను, నీవు నా యజమానుడవు అని తనను తాను తగ్గించుకుంటే అట్లన్నా అన్నకి కనికరం కలిగిద్దేమో, నన్ను చంపకుండా ఉంటాడేమో. నేను ఎన్ని మందలుండా, ఎంత జనాభా ఉండా, ఈరోజు నా ప్రాణం దక్కాలి కదా, నా ప్రాణం దక్కాలి కదా. మా అన్నని విడిచి ఇన్నాళ్ళు 21 సంవత్సరం నేను మా మావాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కొలువు చేశాను, 3 దఫాలుగా కొలువు చేశా. ఒక్కొక్క దఫాకి 7 సంవత్సరాలు చొప్పున కొలువు చేసి వచ్చా. జీతానికి ఉండి వచ్చా నేను. మరి ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నా, మా అన్న ఎదురవుతున్నాడు. కాబట్టి నా ప్రభు యొక్క కటాక్షము నా మీదకి వచ్చులాగునా అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోనమని చెప్పాను. అప్పుడు చూడండి, తన అన్న ఒక మాట అన్నాడు, సహోదరుడా అంటే తమ్ముడా నాకు బోల్డ్ అంత ఉందరా. ఏశావు కూడా భౌతికంగానే బాగానే ఆశీర్వదింపబడ్డాడు. మనం పోయిన 2 వారాల క్రితం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏశావుకి ఉంది, యాకోబుకి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా యాకోబు పొందుకున్న ఆశీర్వాదం ఏదో ఆ రోజు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ దాని గురించి కాదు కానీ
ఇక్కడ అంటాడు 10వ వచనములో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. అట్లా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇదిగో ఈ కానుక పుచ్చుకోనము అని ఒక మాట పలుకుతున్నాడు. చూడండి ఏమని, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అన్నాడు. దేవుని ముఖము చూచినట్లుగా నీ ముఖం చూశాను, దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూశాను, నీ కటాక్షం నా మీదకి వచ్చింది కదా అన్నాడు. అంటే చంపుతాడు నా అన్న ఇక నిన్నే కనపడితే అని అనుకున్న యాకోబు అన్నకి భయపడి ఆల్రెడీ ఆడ దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. పో, నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు, పో, నిన్ను ఆశీర్వదించాను, పో అన్నాడు. దేవుడు ఇక్కడికి వచ్చి మరి ఆ ఆశీర్వాదము రూఢి అవ్వాలంటే, ఇక నాకు దేవుడు ఉన్నాడా, ఇక ఏం పర్వాలేదు అని యుద్ధానికి పోతే ఎట్లా? యుద్ధానికి పోకూడదు. దేవుడు ఉన్నాడు, ఇక నాకు ఏం పర్వాలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని యుద్ధానికి పోకూడదు. ఆడ సాత్వికము, దీనత్వము, తగ్గింపు మొత్తం అవి చూపించి మరి ఎక్కువ కాలం బ్రతకడానికి కారకుడయ్యాడు యాకోబు. అప్పుడు ఆ తర్వాత కదా ఇక తన యొక్క సంతానము 12 మంది పిల్లలు విస్తరించడం, లక్షల మంది అవడం, ఐగుప్తుకి వెళ్ళి అక్కడ 10-12 లక్షల మంది అవడం, ఆ తర్వాత ఐగుప్తుని విడిచిపెట్టి ఒక స్వతంత్ర దేశంగా ఒక కానాను ప్రాంతానికి పోవడం కదా. ఎంత విస్తరించబడటానికి కారణం ఆ రోజున తగ్గింపే. లేకపోతే అతనికి ఏశావుకు ఇంకొక పేరు ఉంది, ఏదోము, మూర్ఖుడు, మూర్ఖ స్వభావం కలిగిన వాడు ఏశావు కదా. ఆడ ఏదన్నా తోకాడిస్తే తోక కత్తిరిస్తాడు. ఏశావు మూర్ఖుడు, అందుకని ఆ రోజు తను తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. చివరికి ఏమన్నాడంటే, ప్రభు ముఖము చూసినట్లుగా నీ ముఖం చూశాను అన్నాడు. అంటే ప్రభు ముఖం ఎలా ఉంటుంది? ప్రభు ముఖం ఎలా ఉంటుంది? తేజస్సుతోటి, అంతేనా? ఇప్పుడు తేజస్సు చూశాడా? కరుణా కటాక్షములు గల ప్రభు ముఖములాగా, దీనుడు ఏది ఆ దయచూపు వాడులాగా. మన ప్రభు ఎలాంటి వాడు? ప్రభు ముఖం ఎలాంటిదో చూద్దాం మరి. రండి, కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదువు. కీర్తనలో 44:3, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. ప్రభు ముఖము ఎలాంటిది అంటే ఏమన్నాడు చూడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖమే, నీ ముఖ కాంతే విజయాన్ని ఇచ్చేది. అంటే దేవుని ముఖంలాగా నీ ముఖం చూస్తున్నానన్నా అన్నాడు. అంటే నువ్వు దేవుని అంత దయా గలవాడవై, దయాదాక్షిణ్యాలు గలవాడవై, దయచూపు వాడవై ఈ రోజు నా ఎదుటున్నావు, లేకపోతే నేను బ్రతకలేదు. అదే అర్థం. ప్రభు ముఖము వలె నీ ముఖం నేను చూస్తున్నాను. రెండవదిగా ఇదే కీర్తన గ్రంథము 90వ అధ్యాయం, అక్కడ ప్రభు ముఖంలో ఏముందో చూద్దాం. 90వ అధ్యాయము 8వ వచనం చూడు. మా దోషములను నీవు నీ ఎడల నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో నువ్వు గనక ఖచ్చితంగా ప్రభు దగ్గరకు వస్తే
నువ్వు కనుక ఖచ్చితంగా ప్రభు దగ్గరకు వస్తే, ప్రభువును ఆశ్రయిస్తే, ప్రభు యొక్క ముఖ కాంతిలో నీ దోషాలు నీకు కనబడతాయి. లేదా నువ్వు దేవుని దగ్గరికి రాలేదా, ఒకని నడత వాని ఎదుట వానికి యథార్థంగా ఉండును అన్నాడు. ఎవడి నడత వాడికి యథార్థంగానే అనిపించింది. ఇప్పుడు దావీదు యుద్ధం జరుగుతుంటే ఇంట్లో నిద్రపోయి పొద్దుగో మాటలు లేచి సంధ్య వేళ మిద్ద మీద తిరుగుతున్నాడు. బత్షెబను చూశాడు స్నానం చేస్తుండగా. చూశాడా? ఆమెను మోహించి ఆమెను తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. పాపం చేశాడు. అలాగున రోజు పాపం చేస్తాను. తన భర్త ఏమో యుద్ధంలో ఉంటాడు, ఊరియా. కొన్నాళ్ళు పోయేసరికి, అయ్యా నేను కడుపుతోటి ఉన్నాను అంది. కడుపుతోటి ఉన్నావా? మరి అట్లయితే నీ భర్తకు తెలిస్తే నా మీద నేరారోపణ చేస్తాడుగా. కాబట్టి నీ భర్తను వైనం చేస్తాలే అని ఉరియాని వైనం చేసిన విధం మనకు తెలుసు కదా. పిలిపించాడు ఇంటికి పిలిపిస్తే ఆడ వాకిటి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎవరు అయ్యా నువ్వు? అయ్యా నేనేనయ్యా ఉరియా. అవునా? నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో సుఖపడిపో అన్నాడు. ఎందుకు? చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి. తప్పని తెలుసు, కప్పిపుచ్చుకోవడానికి నీ వెళ్ళి నీ భార్యతో సుఖపడిపో అన్నాడు. నా ఏలినవాడా, అంత మాట అన్నారు నన్ను. యూదున రాజ్యమంతో యుద్ధంలో అది యుద్ధ రంగంలో ఉండగా నేను నా భార్యతో సుఖపడటానికి ఇది సమయమా? అలాగ అనవద్దు అన్నాడు. అంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి సుఖపడమని నన్ను అనవద్దు. ఇప్పుడు నా రాజ్యం అంతా ఎట్లా ఉంది, మా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? యుద్ధ రంగంలో ఉన్నారు. ఇది భార్యతో సుఖపడే సమయం కాదు. అబ్బా, ఈడే నాకు నీతులు నేర్పుతున్నాడే. ఇక సరేటైతే సరే మళ్ళీ యుద్ధానికి పో అన్నాడు. సరే మళ్ళీ యుద్ధానికి పో అన్నాడు. అయితే అక్కడ ఆ సైన్యాధ్యక్షుడికి ఇదిగో ఈ లెటర్ ఇవ్వు. తెరవమాకు సుమి. అయ్యగారు నేను తెలుస్తాను, నమ్మకస్తుడు ఉరియా. అందులో ఏముందో తెలుసా? ఇదిగో ఈ లేఖ తెచ్చిన వాడు, ఈ లేఖని యుద్ధకు తెచ్చిన వాడిని యుద్ధంలో ముందు పెట్టి చంపించేసాయి అని లేఖ రాశాడు. ఆ లేఖ చుట్టి అతనికి ఇచ్చాడు. ఎంత నమ్మకస్తుడు అంటే కనీసం ఆ లేఖలు ఏముందో మధ్యలో ఎప్పుడు తిరిగి చూడాల. నమ్మకంగా తీసుకెళ్లి సైన్యాధ్యక్షుడికి ఇచ్చాడు. ఆ సైన్యాధ్యక్షుడు తీసుకున్నాడు. ఏంటి రాజుగారు పంపించారా? ఏంటబ్బా ఇదేం? తిరిగి చూశాడు. చూస్తే ఈ లేఖ ఇచ్చిన వాడిని యుద్ధంలో ముందు పెట్టి చంపించేసే అన్నాడు. ఏంట్రా ఈ అమాయకుడు, వాడి సాగు లేఖను వాడి తెచ్చుకున్నాడు. పాపం రాజుగారికి ఎందుకు కోపం వచ్చిందో వీడి మీద. సరే చేసేదేముంది, రాజుగారు చెప్పిన పని చేయాలి అని సైన్యాధ్యక్షుడు ఏం చేశాడంటే ఆ యూరియాని యుద్ధంలో ముందు పెట్టించి, ముందున్నవాడికే కదా ముందు వైనం అయ్యేది, దెబ్బలు తగిలేదు, చచ్చిపోయాడు. అయిపోయింది. నేను చేసింది ఎవరో తెలియదు అనుకున్నాడు దావీదు. నేను చేసింది నాకు బాగానే ఉందిలే అనుకున్నాడు కదా. ఒకరి నడత వాని ఎదుట యథార్థంగా ఉండును అన్నాడు. వాని ఎదుట వాడికి యథార్థంగా అనిపించడం కాదు, దేవుని ఎదుటికి వస్తే నీ దోషం మీద నీకు కనపడేది. అప్పుడు కదా ప్రవక్త వచ్చి నాతాను వచ్చి దావీదుకు బాగా బుద్ధి చెప్పాడు. ఏంటంటే రాజా, ఈ రాజ్యంలో ఇంత అన్యాయం జరుగుతుంది అన్నాడు. ఏందయ్య గారు, నా రాజ్యంలో అన్యాయం జరగడం ఏంది అన్నాడు. లేదు, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకొకడికి ఏమో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క గొర్రె పిల్ల ఉంది. వాడు పండగ చేసుకోవాలని వాడి మందలో 100 గొర్రెల్లో ఉన్న ఒక గొర్రెను కూడా వాడు బలివ్వకుండా ఈడికి ఉన్న ఒక్కగానొక్క గొర్రె పిల్లని తీసుకెళ్లి బలిచ్చి వాడు పండగ చేసుకుంటాడా? ఇది ఎంత అన్యాయం అన్నాడు. అంటే అవునా, ఎక్కడ జరిగింది ఇది? వాడు నిశ్చయం ఈ రోజు చచ్చును కాక అన్నాడు. అవునా దావీదు? అలాగైతే మరి నువ్వేగా అన్నాడు. నేనా? ఏంటి అంటే అవును మరి దేవుడు నీకు కావాలంటే ఇంకా అనేక మంది భార్యలను ఇవ్వడా? అలా కాకుండా నీతిమంతుడైన ఉరియా భార్యను మోహించి తెచ్చిపెట్టుకుని ఒకని భార్యను ఆశించవద్దని ఆజ్ఞలో ఉంది కదా. నీది కాంది ఏదైనా, ఒకని ఇల్లు అయినను, ఒకని భార్య అయినను, ఒకని ఆస్తి అయినను,
ఏది కూడా నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దని ఉంది కదా. ఒకరి భార్యను నువ్వు ఎలాగూ తెచ్చిపెట్టుకొని, అదిగాక నిరపరాధి అయిన ఊరియాని చంపించావు. నీకు కావాలంటే ఎంత అవకాశం లేదు, దేశంలో ఎవరినైనా ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. రాజు కదా ఎంతమందినైనా చేసుకోవచ్చుగా. మరి ఇది ఎంత అన్యాయం అంటే అప్పుడు తెలిసింది. నాతాను వచ్చి చెప్తే గాని అప్పుడు సాగిల పడ్డాడేక, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఏడటం మొదలు పెట్టాడు. అప్పుడు దాకా ఎట్టుంది, దర్జాగా తిరుగుతున్నాడు. మళ్ళా దావీదు ఒకరి నడత వారి ఎదుట యథార్థంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుని ముఖ కాంతిలో రహస్య పాపాలు బయటపడతాయి. ప్రవక్త పోతే గాని, దేవుడు మాట్లాడితే గాని ఇక తన తప్పేదో తనకు అర్థం కాదు. అప్పుడు సాగిల పడ్డాడు. హల్లెలూయా. దేవుని ముఖ కాంతిలో మనకు విజయం వస్తుంది. దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. అవునా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చేదాకా నీ తప్పు నీకు తెలియదు. చాలా మంది ఈ బైబిల్ గ్రంథం చదివి తప్పులు పట్టాలని, దేవుళ్ళు తప్పులు పట్టాలని చదవడం మొదలు పెట్టారు. మనం కూడా అంత దీక్షగా చదవం బైబిల్ని. ఎంత దీక్షగా అంటే అన్నం తింటూ కూర్చొని చదవటం. ఈ యెహోవాలో, యేసు క్రీస్తులో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూద్దామని ఎంత దీక్షగా చదువుతున్నారో కొంతమంది. చదివి 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 చివరికి లేదా ఇదే బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు. ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా అని వాళ్ళోళ్ళు అంటే, లేదు నేను బైబిల్ అంటే ఏదో అనుకున్నాను, తప్పులు తారీఖు అనుకున్నాను. బైబిల్లో తప్పులు ఉంటాయి కదా, యేసుక్రీస్తులో తప్పులు ఉంటాయి కదా, యెహోవాలో తప్పులు ఉంటాయి కదా, వెతికి పట్టుకుందాం, వాళ్ళకి బుద్ధి చెబుదామని నేను బైబిల్ మొత్తం చదివా. బైబిల్ చదువుతుంటే దాంట్లో ఉన్న తప్పులు కాదు, దేవుళ్ళో ఉన్న తప్పులు కాదు, నా తప్పేదో, నా పాపం ఏదో నాకు బయలుపరిచింది. ఇదే పరిశుద్ధమైన గ్రంథం అని వాళ్ళు ఈ బైబిల్ని సాటించడం మొదలు పెట్టారు. ఇక అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పురుషోత్తమ చౌదరి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ధనుంజయ శాస్త్రి గారు, బోడి మంది ఉన్నారు. బ్రాహ్మణుల్లో నుంచి శాలమన్న కూడా అంతే. బైబిల్లో తప్పులు వెతకాలని కాదులే, అన్నకు వచ్చిన దర్శనం ఆపత్కాలంలో దేవుని దర్శనం కలిగింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు అప్పులతోటి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని పిల్లల్ని హాస్టల్లో చేర్చి ఎక్కడో చోట దూరంగా పంపించేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఏ దేవుడు వచ్చి నన్ను దర్శించలేదు, కానీ అదేదో ఆ చేతులకి మేకులు కొట్టబడిన ఆ యేసు ప్రభు దర్శనమే నాకు కలిగింది ఆ రోజున, లేకపోతే నేను చనిపోయేవాడిని అన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఏ దేవుడు నన్ను దర్శించలేదు. నేను కొలిచిన కొలుపులు ఏమైపోయినాయో, నేను చేసిన పూజలు ఏమైపోయినాయో, ఎవరో నన్ను నా దగ్గరికి రాలేదు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు. కానీ అప్పుడు ఆ ప్రభువు నన్ను దర్శించాడు. నన్ను ఆ రోజు ఆయన ముఖ దర్శనం ఆ రోజు నేను చూశాను. ఇప్పుడు బ్రతికిపోయాను కాబట్టి ఆయన్ని సాటిస్తున్నానని ఆయన ఈ రోజు అంత పెద్ద సంఘం కట్టగలిగాడు చెవడూరుపేటలో. హల్లెలూయా. ప్రభు ముఖ కాంతిలో మన దోషాలు కనబడతాయి, మన పాపాలు కనబడతాయి. దేవుని దగ్గరికి వచ్చేవారు దాకా ఎవడికి ఏం అర్థం కాదు. వాడి బతికిందో వాడికి చాలా మంది అంటారు, మేమేం పాపం చేయాలా, మేమేం పాపులం కాదు అంటుంటారు. నువ్వు పాపివో కాదు, రా వచ్చి ఒక్కసారి నువ్వు నమ్మిక ఉంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అప్పుడు నీ పాప మీద నీకు బయలుపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. లేకపోతే బైబిల్ చదువు, నీ పాప మీద కనపడింది. దేవుని ముఖ కాంతిలో మన దోషాల రహస్య పాపాలు కనబడతాయట. హల్లెలూయా. తర్వాత దేవుని ముఖం ఎలా ఉంటది అని ఇంకొక చోట ఇంకొక మాట ఉంది. దేవుని ముఖం ఎలా ఉంటది? మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 2వ వచనం చూడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదే మహిమ అంటే. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిపోయిందంటే ఎవరి ముఖము? యేసయ్య ముఖం. కొండ మీద, రూపాంతరం కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యుల్ని ఇక్కడ మీరు ఇక్కడ ఉండండి, నేను ముందుకు వెళ్తానని వెళ్ళాడు. పైకి వెళ్తే ఏంది ప్రభు ఇంకా దూరంగా వెళ్తున్నారు ప్రభు అని చూస్తా ఉన్నారు.
ఆ అనుభూతి కొండ మీద పోయిన తర్వాత అదేదో మేఘం కమ్ముకున్నట్లుగా కమ్ముకుంది. ఏంటిది ప్రభు మేఘం గమ్మేస్తుంది అని అనుకుంటానే ఉంటారు. ఎవరో ఇద్దరు వచ్చారు, యాడ్ నుంచి వచ్చారో తెలియదు. ఇద్దరు వచ్చి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తే దూతల వలె ఉన్నారు. ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి 17వ అధ్యాయం మొట్టమొదటి నుంచి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను. ఆయన ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే ఏలియా ఇద్దరు వచ్చారంట. మోషే ఏలియా ఇద్దరు ఎందుకు వచ్చారంటే వాళ్ళిద్దరూ 2 సంభవాలకి సాదృశ్యాలు. అర్థమైందా? హానోకు మరణించకుండా వెళ్ళిపోయాడు, ఏలియా మరణించకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు మరణం చూడకుండా పోయారు. వాళ్ళిద్దరు ఒకరిని తీసుకున్నాడు ఏలియాని తీసుకున్నాడు ఆ సమయంలో. ఇక తర్వాత చనిపోయి రూపాంతరం చెందిన, అంటే చనిపోయిన తర్వాత ఎత్తపడే సంఘం ఉంటుంది చూడు. ఇప్పుడు రేపు వేసే 2వ రాకడలో 2 రకాలుగా ఎత్తపడతాం. ఒకటి, చనిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడి వాళ్ళు మహిమగా మార్చబడి, భక్తి పరులు అయితే మహిమగా మార్చబడి పైకి వెళ్తాం, మేఘాల మీదకి వెళ్తాం ఏసై కాడికి. అదొక సంభవం. మరి అప్పటికి బ్రతికుండా శ్రేష్టమైన భక్తులు, విశ్వాసులు వాళ్ళు చనిపోవాలి. ఇంకా ప్రభు వచ్చే వరకు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు ఉన్నపాటుగా పొలంలో పనిచేస్తుంటారు, తిరుగుతుంటారు, నిద్రపోతుంటారు. ఏ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ ఆ సమయంలో ప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడి లెగుస్తారు. వాళ్ళు అలా చూస్తుంటారు. రెప్పపాటలు వీళ్ళు కూడా ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వీళ్ళు కూడా ఇద్దరు తిరగలు తిప్పుతూ ఉంటారు. ఎవరు అక్క చెల్లెళ్ళు కానీ ఆడబిడ్డలు కానీ తిరగలు తిప్పుతుంటారు. ఒక ఆమె ఉంటుంది, ఒక ఆమె ఎగిరిపోదు, మాయమైపోద్ది, మహిమగా మార్చబడి వెళ్ళిపోతుంటది. వదినా 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 అంటుంటది. ఏమో ఇదేంది వదినా, నేను కూడా చర్చికి వచ్చానుగా, ఏంది నేను ఎక్కడనే నేను వదిన నా చేయి పట్టుకుంటది. ఆడ వదిన నువ్వు నాటకపు భక్తి చేసావు, నామకార్థపు భక్తి చేసావు, అందుకే నువ్వు కింద ఉండవు అనుకుంటా పోద్దాం. శ్రేష్టమైన భక్తి, నమ్మకమైన భక్తి చేసిన వాళ్ళేమో ఎత్తపడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తుంటారు, ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తపడతాడు. ఇద్దరు చర్చికి పోయేవాళ్ళే. ఎందుకు విడవబడ్డాడు అంటే వాడికి దేవునికి ఇష్టంగా లేడు, దేవునికి నమ్మకంగా లేడు. ఒకడేమో ఎత్తపడ్డాడు. ఇద్దరు పని చేస్తున్నారు పొలంలోనే, కానీ నమ్మకస్తులైన వాడు ఎత్తపడతాడు. ఇట్లా బ్రతికున్న వాళ్ళలోనే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పడుకొని నిద్రపోతుంటారు. ఆ సమయంలో అంటే చీకటి ప్రాంతంలో నిద్రపోతుంటారు. నిద్రపోతున్నప్పుడు ప్రభు రాకడ వచ్చింది. ఒక అలాగనే పడుకొని ఉంటుంది, భర్త వెళ్ళిపోతాడు. లేకపోతే భర్త అలాగనే పడుకొని ఉంటాడు, భార్య వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళకి రేపు తీర్పు కదా. ఇట్లాగున బ్రతికున్న వాళ్ళు మరణం చూడకుండా వెళ్ళిపోవటం ఒకటి, చచ్చిపోయిన వాళ్ళు సమాధిలో పెట్టబడి సమాధులు తెరవబడి ఎత్తబడటం ఇంకొకటి. అంటే చచ్చిపోయిన వాళ్ళకి సాదృశ్యంగా మోషే, చనిపోకుండా ఎత్తబడే వాళ్ళకి సాదృశ్యంగా ఏలియా. వాళ్ళిద్దరు వచ్చారు ప్రభు దగ్గరికి. అప్పుడట ప్రభు ముఖం కూడా తెల్లగా సూర్యకాంతి వల్ల అయిపోయిందంట, వస్త్రాలు తెల్లగా అయిపోయినట్టు. అంటే మహిమ వచ్చేసింది, రూపాంతరం చెందాడు ప్రభు ఆ క్షణంలో. అప్పుడు ప్రభు ముఖాన్ని చూశారు. అమ్మో, ప్రభు ముఖం ఏంది అలా ఉంది, సూర్యకాంతి వల్ల అసలు వెలిగిపోతుంది. నిజంగా ఇది జరిగిద్దా మనుషుల్లో? జరిగిద్దా? జరిగిద్ది. మోషేకి జరిగింది తెలుసా? మోషే కొండ మీద 40 రోజులు దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఇశ్రాయేలును నడిపించుకొని ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో పడి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. మోషేని రమ్మంటే దేవుడు వెళ్ళిపోయాడు. మోషే పోతూ తన శిష్యుని తీసుకుని పోయాడు యెహోషువను. సగం కొండలో అంటే సగం ఎక్కేసరికి యెహోషువను అక్కడ ఆగమన్నాడు మోషే. యెహోషువ అక్కడ ఆగాడు, సగంలో ఉన్నాడు. మోషేనేమో పూర్తిగా ఎక్కేశాడు. పూర్తి ఎక్కిన తర్వాత అక్కడ పోతే ప్రభు దర్శనం. ప్రభు రమ్మంటున్నాడు, మహిమలో ఉన్నాడు, అగ్నిలాగా ఉంది అక్కడ. వెళ్ళిపోయాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు మోషే. ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 40 రోజులు అక్కడే ఉన్నాడు.
40 రోజులు ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు, మోషే వింటూనే ఉన్నాడు. 40 రోజులు చెప్పి ఈ 10 ఆజ్ఞలు 2 పలకలే తీసుకొచ్చింది, ఈ మాత్రం ఈ 10 ఆజ్ఞలు చెప్పడానికి 40 రోజులు ఎందుకు అనుకున్నాను నేను. అనుకుంది నా ఆలోచన 10 ఆజ్ఞలు చెప్పడానికి 40 రోజులు ఎందుకు? ఒక 2-3 నిమిషాలు చెప్పొచ్చు కదా ప్రభు. మరి 40 రోజులు ఏం చేస్తున్నాడు మోషే ప్రభు దగ్గర సీనాయి కొండ మీద అంటే? ఆది కాండము సృష్టి ఆరంభం నుండి మొత్తము మోషేకి చెప్తేనే మోషే రాశాడు. ఆది కాండం, నిర్గమకాండం, ఇది మొత్తం మోషేనే రాశాడు. ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రచనలు, 5 కాండాలు మోషే రాశాడు. ఇయే కాదు, ఇంకా మరికొన్ని కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు కూడా మోషే రాశాడు కొన్ని. 81వ కీర్తన నుంచి మోషే రాసినవి కదా. అయితే ఆది కాండం సృష్టి ఆరంభం నుండి భూమి ఎలా ఉంది, దాన్ని ఎట్లా దేవుడు మలిచాడు, ఎలా నివాస యోగ్యంగా చేశాడు, సృష్టిని ఎట్లా చేశాడు, జంతువులు పక్షులు చెట్లు అట్ని ఎట్ట పుట్టించాడు, మరి ఆదాముని ఎట్ట తయారు చేశాడు, తర్వాత జంతువులన్నిటికి పేర్లు పెట్టడము, ఆదాము పిల్లలు పుట్టడము, ఆదాము పాపం చేయడము, ఏదైనా తోట నుంచి బయటికి రావడము, తర్వాత వ్యవసాయం చేసి బతకడము, దున్ని పండించి తినడము, ఆ తర్వాత పిల్లలు పుట్టడము, చేతు పుట్టడము, కయ్యను హేబేలు ఇద్దరు ఒకరినొకడు కొట్టుకొని ఒకడు చచ్చిపోవడం, తర్వాత మళ్ళా చేతు పుట్టడం, చేతు వంశావళిని దేవుడు దీవించడం, ఇదంతా నోవాహు జలప్రళయము, ఇదంతా దేవుడు మోషేకి చెప్పాడు. మోషే రాశాడు ఆది కాండం మొత్తం. ఓహో, ఎందుకు ఉన్నాడు కావాలి 40 రోజులు అనిపించింది అప్పుడు. లేకపోతే 10 ఆజ్ఞలు పలకలు పట్టుకుని 2 పలకలు పట్టుకొని వచ్చాడు. దీంట్లో ఒక 5 ఆజ్ఞలు, దీంట్లో ఒక 5 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు రాయడానికి 40 రోజులు ఏం చేశాడా మోషే అనుకున్నాను నేను ఫస్ట్లో. మీలాగా విశ్వాసిగా కూర్చొని ఉన్నప్పుడు, నేను బాప్తిజం పొందిన కొత్తలో 40 రోజులు ఏం చేసి ఉంటాడు? ఈ 10 ఆజ్ఞలే కదా ఇచ్చింది దేవుడు. అంటే మనిషికి ఇచ్చింది 10 ఆజ్ఞలే, మోషేకి నేర్పింది మాత్రం చాలా పాఠాలు నేర్పాడు. గడిచిపోయిన చరిత్ర మొత్తం దర్శనం చూపించాడు, మొత్తం రాశాడు మోషే. లేకపోతే మోషే మాత్రం ఏం తెలుసు? అప్పటికి 1000 సంవత్సరాలు అయింది, కనీసం 1000 సంవత్సరాలు దాటిపోయింది. హల్లెలూయా. రాజులు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చినాయి అప్పటికి కదా. దగ్గరగా 2000 సంవత్సరాలు దాటిపోయింది సృష్టి పుట్టి. అవి అప్పటికన్నీ మోషేకి మాత్రం ఏం తెలుసు? ఆ రోజున సీనాయి పర్వతం మీద దేవుని ముఖకాంతిలో మాట్లాడి దేవునితో ముచ్చటించి అన్ని నేర్చుకొని అన్ని చెప్పించుకొని కిందకు వచ్చి రాశాడు. అయిపోయిందా? కిందకు వచ్చేటప్పుడు యెహోషువను తీసుకొని వచ్చాడు. కిందకు వస్తే, కొండ దిగి వస్తే కింద ఈ మనోళ్ళు ఏం చేశారంటే, అరే మోషే పోయి 40 రోజులు అవుతుంది, మోషే చచ్చిపోయి ఉంటాడు, దేవుడి దగ్గర దేవుడితో మాట్లాడడానికి పోయాడు కొండ మీదకి, ఆడ మోషే వైనం అయి ఉంటాడులే, ఇక మనం నడిపించేవాళ్ళు ఎవరు ఉండారంటే వాళ్ళ అన్న అహరోనేగా ఉంది, ఏమయ్యా అహరోను మా కొరకు ఏమన్నా చేయి, ఇక దేవుడిని ఆరాధించుకోవడానికి అన్నారు. ఏం చేయమంటారయ్యా బలివాళ్ళని మీరు? ఏం చేయమంటారంటే, ఇదిగో మనం ఐగుప్తులో చూసాంగా, దూడ బొమ్మలు, గద్ద బొమ్మలు అన్ని ఉండేగా, కుక్క బొమ్మలు అన్ని ఉండేవి కదా, ఒకటి దాన్ని చేయి అన్నాడు. ఇక బలవంతం చేశాడు అహరోన్ని. అహరోను బలవంతం మీద చేశాడు, లేకపోతే చేయడం. ఒకవేళ అలా కాకుండా అహరోను ఇష్టపూర్వకం చేస్తే ఆ రోజు చచ్చేవాడు కూడా. వీళ్ళ బలవంతం మీద ఇక అహరోను అందరి దగ్గర బంగారం సేకరించి, బంగారం కరిగించి, ఆ బంగారపు దూడని చేసి ఆరాధన చేస్తూ ఉండాలి. ఇక తాగి ఎగురుతూ జాతర చేస్తున్నారు, అన్నిలు చేసినట్టుగా చేస్తున్నారు. మోషే దిగి వచ్చాడు. దిగి వచ్చేసరికి వీళ్ళు మోషే వచ్చాడు రా. అవునా? ఇక జాతర ఆపేసి అందరూ మోషే గారు చూస్తే ముఖం చూడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? సిగ్గుతోడు కాదు. 40 రోజులు దేవునిలో ఉండి మోషే ఆ అగ్నిలాగా ఆ మహిమలో ఉండి, మోషే కూడా మహిమగా మార్చబడి ఎట్లా వచ్చాడు అంటే, ఆయన ముఖము సూర్య తేజస్సు వలె వెలిగిపోతున్నట్టు. అసలు వాడు చూడలేక, మోషే నీ ముఖమే చూడలేకపోతున్నావు అని తల తిప్పుకున్నారట. సూర్యుని మనం చూడగలమా? మామూలు పొయ్యిలో మంటనైతే పొయ్యిలో మంటను చూడగలం కదా, కానీ సూర్యకాంతిని మనం చూడలేం. అలాగున మోసే ముఖాన్ని చూడలేక, చూడండి ఆ రోజు రండి, ఎక్కడ ఉంది? నిర్గమకాండము 34వ అధ్యాయం, అదిగో 29వ వచనం చదవండి. నిర్గమ 34:29.
మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేకు తెలియదు నా ముఖం ఇట్లా మారిపోయింది, నేను సూర్యుడిలాగా నాలోంచి కాంతి వస్తుంది అని మోషేకు అర్థం కాల. ఇప్పుడు 4 నిప్పు కొరువులు ఉన్నాయి. 4 నిప్పు కొరువులు ఉన్నాయి. బాగా నిప్పు కొరువుల మధ్యలో ఒక ఐరన్ రాడ్ని పెడితే ఏమైంది? ఎర్రగా అయిపోతుంది. అదే అయ్యేది. ఇక్కడ చుట్టూ దేవుని మహిమలో నిండిపోయి ఉన్నాడు మోషే 40 రోజులు. ఎట్లుంటాడు మరి? అదే తేజస్సు వచ్చింది. మోషేకి తెలియదు ఆ సంగతి. ఆయన నలభై సాదాసీదాగా వచ్చాడు. తన గురించి తనకు కనపడట్లా. అసలు కిందకు వస్తే మోషే నీ ముఖమే చూడలేకపోతున్నామని ముఖాలు తిప్పుకున్నారు జనం. అవునా? ఎందుకని? ఏంటంటే అప్పుడు చెబుతున్నాడు, అవునయ్యా నీ ముఖము సూర్యకాంతి వల్లే ప్రకాశిస్తుంది. చూడండి కింద చదువు. ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతని సమీపించ వెరసిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. ముఖము వెరిసిరి అంటే ఇట్లా తిప్పుకున్నారు చూడలేక. మనం వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ కళ్ళు చూడగలమా? కాసేపు చూస్తే నిమిషం చూస్తే కళ్ళు ఎర్రబడిపోతాయి, దెబ్బతింటాయి. అందుకనే ముఖం తిప్పుకోవాలి, వెల్డింగ్ చూడకూడదు వెల్డింగ్ చేసేటప్పుడు. అంతే ఉంది. ముఖం ఏది మోషే యొక్క ముఖం తేజస్సుగా అలాగూ వెలుగుతూ ఉంది ముఖ కాంతితో. చూడలేకపోయారు వీళ్ళు. మోషే నీ ముఖం మీద చూడలేకపోతున్నావు. ప్రభువులోనికి వెళితే అంతే ఉంటది. హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉంది? ప్రభు ముఖము సూర్య తేజస్సు వలె ఉన్నదట. ఆ తర్వాత ఆయన ముఖము ఇంకా ఆయన ముఖం గురించి చెప్తూ పేతురు పత్రిక చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనం చూడండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను. తీలేదా పేజీలు? మొదటి పేతురు 3:11-12 అని చెప్పాను. మొదటి పేతురు 3:11-12. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. ఎవరైనా కీడు చేసేవాళ్ళు ఉంటే ఆయన వాళ్ళ కళ్ళి ముఖం ఇట్లా దిప్పుకునేవాడు కాదు, అని ఇటు దిప్పుకుంటాడు. చూడండి, ఎవడైనా కానీ కీడు చేసేవాడు, కీడు కనుక చేసేవాడు, వాడికి నష్టపరిచేవాడు ఎవడైనా ఉంటే వాడి కళ్ళి ప్రభువు ఇలా చూడలేడు. ఆడంటే అసహ్యం. వాడంటే అసహ్యం. ఎవడైనా కీడు చేసేవాడు అంటే ప్రభు అట్ట ముఖం తిప్పుకుంటాడట, వాడి వైపు చూడలేడట. ఎందుకంటే ఆ కీడు చేసేవాడు అంటే ఆయనకి అంత హేయం. ఆయన ముఖం యొక్క లక్షణాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే యాకోబు అన్నాడు, ప్రభు ముఖము వలె నీ ముఖము నేను చూస్తున్నాను అన్నాడు. అంటే ప్రభు ముఖంలో ఏముండే? ప్రభు ముఖంలో ఏముండే? కళ్ళు, ముక్కు, చెవులు అంటారేమో మీరు. కాదు, ఆయన ముఖంలో విజయం ఉన్నది. ఆయన ముఖ కాంతిలో మన పాపాలు కనబడతాయి. తర్వాత ఆయన ముఖము సూర్యుని వల్లే ఉంటది. దానికి నిదర్శనం మళ్ళీ మోషేని కూడా చెప్పుకున్నాం కదా, అవునా? తర్వాత ఇక్కడ ఆయన ముఖం అట కీడు చేసే వారికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన మా కీడు చేసే వాళ్ళని దీనులుగా ఇట్లా చూడలేడు. ఎవడైనా వీడు కీడు తలపెడుతున్నాడు, వీడు 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 అవతలకి నష్టం చేయాలనుకుంటున్నాడు అంటే ముఖం తిప్పేసుకుంటాడు. దరిద్రుడే అన్న. అంటే మనం ఎట్లా ఉండాలని ఆయన ఆశపడతాడు? ఫస్ట్ అదే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మన మూలవాక్యం ఏంది? తన అన్నతోటి
మాట్లాడటానికి వచ్చిన ఏమన్నాడు? పైన నా ప్రభువా 33:10 నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. తర్వాత అప్పుడు ఏశావు సహోదరుడు నాకు కావాల్సినంత ఉన్నది నీవే ఉంచుకొని చెప్పగా అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నాడో చెత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము, దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖము చూచి తిని అన్నాడు. ఇక్కడ కాదు, అయితే అక్కడ కీర్తనలో 44 మనం చదువుకున్నాం కదా, అక్కడ పై వచనం ఉంటది. వారు తమ ఖడ్గముల చేత ద్వేషమును స్వాధీనపరుచుకుందరు, వారి బాహు వారికి జయమీయలేదు. వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేయును. ఓకే, 90వ కీర్తనలో నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఓకే, తర్వాత ఇంకొక రెఫరెన్స్ మత్తయి సువార్త 17, అది ప్రభు యొక్క ముఖము ఏది మార్పు చెందడం, రూపాంతరం చెందడం. పేతురులో మేలు చేయవాడికి కీడు చేయవానికి వ్యతిరేకముగా ఆయన ముఖము ఉండును కదా, పేతురు పత్రికలో. తర్వాత ఇటు చివరికి రండి, ప్రకటన గ్రంథము. అక్కడ యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ప్రభు యొక్క ముఖం గురించి వివరిస్తాడు. 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుడు చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సుండెను. ఇంద్రధనుసు ఉందా మీకు? ఒకటేలే ప్రింటింగ్. నా దాంట్లో మేఘ ధనుసు, అదేలే ఇంద్రధనుసు అన్న, మేఘాల్లో కనపడే ధనుసు. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండెను, ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఎవరైనా పైనేమో పరలోకము నుండి వేరొక దూత అన్నాడు కదా, ఈయనెవరు అంటే కింద అంటాడు చూడు, అగ్ని స్తంభంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించును. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఈ గ్రంథములు విప్పే అర్హత ఒక గొర్రె పిల్లకే ఉంది అంటాడు ఈ ప్రకటన గ్రంథంలో. ఇక్కడ ఈ గ్రంథం ఒకటి ఈయన చేతిలో ఉన్నదట. ఈయనెవరు మరి? యేసుక్రీస్తుకే అది సాధ్యం. ఇప్పుడు దేవదూతలు ప్రత్యక్షం అయ్యారు కానీ ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నది. దేవుని యొక్క ముఖము ఎలా ఉంది అని మళ్ళీ ఇక్కడ మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయంలో 16వ వచనం చూడు. ఇదిగో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచుండెను. ఈ దేవుని పిల్లరా,
సూర్యుని వలె ఉండేది, ప్రకాశించుతూ సూర్యుని వలె ఉన్నది. ఎట్లా ఉంది అంటే ప్రభు యొక్క రేపు మనం పరలోకానికి పోయిన తర్వాత మనం అనుకుంటాము ఏడ ఇంతంత బంగారం కోసం పొట్టుకు వస్తున్నాం, ఇంతంత బంగారం కోసం పొట్టుకు వస్తున్నామా. ఆడ అసలు దాదాపుగా 2200 కిలోమీటర్లు ఎత్తున్న భవనాలు ఉంటాయి. చెప్పుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో పరలోకం యొక్క కొలతలు ఉంటాయి. అది సత్సౌకముగా ఉన్నది, మన క్యూబ్ లాగా ఉంటది. మనం ఇట్లా తిప్పుకుంటాం చూడు, క్యూబులు ఇలా తిప్పుతుంటారే, ఎటు చూసినా ఒకే కొలత ఉంటుంది, పైన కింద ఎత్తు వెడల్పు మొత్తం ఒకటే కొలత ఉంటుంది. ఆ క్యూబ్ లాగా ఉందట పరలోకం. దాని వెడల్పు పొడవు ఎంత అంటే 1500 మైళ్ళు అని చెప్పాడు కదా. 1500 మైళ్ళు పరలోకం పొడవు, వెడల్పు కూడా అంతే, ఎత్తు కూడా అంతే. అంత ఎత్తుంది, సత్సౌకంగా ఉన్నది పరలోకం. అంటే అంతంత ఎత్తున బిల్డింగ్లు ఉంటాయి. భూమి మీద కిలో రాజా నీకు చాక్లెట్ ఎత్తానని ఇయలేదనే ఇట్రా ఉందా వాడు ఇట్రాని మాట పోయి పోయి మీ మామ పోయి ఏంది భూమి మీద పెద్ద బిల్డింగ్ ఏది? బుర్జ్ ఖలీఫా. ప్రస్తుతానికి 830 మీటర్లు, 830 మీటర్ల హైట్, దగ్గర దగ్గర కిలోమీటర్ ఎత్తు ఉంది అది. ఆ బిల్డింగ్ కిలోమీటర్ అంత ఎత్తు ఉంది. 830 చిల్లర 32 మీటర్లు ఏముంది అంతేనా? కరెక్ట్. 831 మీటర్లు అంట ఆ బిల్డింగ్. ఎన్ని అంతస్తులో మరి తెలియదు కానీ దాదాపుగా మరి కిలోమీటర్ దగ్గర ఎత్తుంది. కానీ రేపు పరలోకం నుండి బిల్డింగ్లు ఎంత ఎత్తో తెలుసా? 2200 కిలోమీటర్లు ఎత్తుంటాయి. భూమి మీద మనుషులు ఏం కడతారు? 2200 కిలోమీటర్, 2200 కిలోమీటర్లు ఎత్తు బిల్డింగ్లు. అక్కడ అంత ఎత్తు బిల్డింగులు బంగారంతో ఉంటాయి. కింద రోడ్లు బంగారమే, రోడ్లు బంగారమే. నువ్వు వాడే పాత్రలన్నీ బంగారం, బంగారం తప్ప ఇంకోటి ఉండదు. ఆ పట్టణానికి పునాదులు మాత్రం మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది. ఆ విలువైన రాళ్లతోటంట ఏది కెంపు రాళ్ళు ఏమండి, మరకటము, కెంపు, పచ్చ, నీలము, ఏంది పగడము, ఇవన్నీ రకరకాల రంగురంగులు రాళ్ళు ఉన్నాయి కదా. ఈ రాళ్లతోటి పునాదులు వేశాడట అక్కడ ఆ పరలోకానికి. అర్థమైందా? ఆ పరలోకానికి ఒక్కొక్క వజ్రాలు వైడూర్యాలతో, పెద్ద పెద్ద వైడూర్యాలు ఎంత ఉంటాయి? కిలోమీటర్ లెక్కలో ఉంటాయి. ఇప్పుడు ఆ కొండ ఉందా, ఆ కొండకి ఆ చివరి నుంచి ఈ చివరికి ఎంత ఉంది? ఇప్పుడు ఆ 2 కొండలు ఉంటాయి ఎదురుగా. ఆ కొండ చివరి కింద అంచు నుంచి ఈ చివరి కొండ అంచు దాకా ఎంత ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందిగా, 1/2 కిలోమీటర్ ఉంటుందిగా. పరలోక పట్టణానికి ఇటు 3 గుమ్మాలు, ఇటు 3 గుమ్మాలు, ఇటు 3 గుమ్మాలు, ఇటు 3 గుమ్మాలు, అంటే దర్వాజాలు. మొత్తం 12 దర్వాజాలు. ఒక్కొక్క ఈ పరలోకం ఎంత ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా 2200 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ 2200 కిలోమీటర్ల పొడవులో 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క ముత్యంతోటి, ఒక్కొక్క భాగం ఒక్కొక్క రత్నాలతోటి, కెంపులతోటి కింద పునాదులు వేసి దానికే మరలా ద్వారాలు చెక్కాడట. అసలు ఆ పారం మీకు ప్రకటన గ్రంథం చదవండి. ద్వారాలు కూడా రాయికి చెక్కి ద్వారాలు ఏర్పాటు చేశాడట పరలోకంలో రావడానికి. అంటే మనం వచ్చేది కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు, అవి పెద్ద గోడలాగా అలాగ ఉంటే దాంట్లో చిన్న రంధ్రం చేసి పోయినట్లుగా మనము ఆ దర్వాజాలో గుండా వస్తాం పరలోకానికి ఎంట్రన్స్. విలువైన రాళ్ళతోటి పునాది వేశాడట. అట్లాంటి ఆ మహిమ కలిగిన ఆ రాజ్యంలోకి మనం పోతే ఏడేమో మనం కొద్ది బంగారాలు చూసుకొని మురిసిపోతున్నామా? కొద్ది బంగారం కోసం ఎంపర్లాడుతున్నామా? ఆడ మన కాళ్ళ కింద బంగారమే, మన ఇల్లు బంగారమే, మన పాత్రలు బంగారమే, అన్ని ఇంట్లో ఉన్నాయి, అన్ని సామాన్లు. మొత్తం పరలోకం అంతా, భూమి అంతా మట్టిమయమైనట్టుగా పరలోకం అంతా బంగారమయం. అప్పుడు ఆ బంగారం మనకి ఇది అనిపించదు. కానీ
ఆ పరలోకం అంతా దగ్గ 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 మెరిసిపోతుంటది. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఆ పరలోకంలో ఆ మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్న మహా తేజస్సుతో వెలుగుతున్న దేవుని ముఖంలో నుండి వచ్చే కాంతితోటే ఆ పరలోకం అంతా వెలుగుతుంటదట. ఇక అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవునిలో నుంచి వచ్చి వెలుగుతోటే ప్రకాశవంతంగా ఉంటుంది పరలోకం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మేదామా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మేదామా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా అమర్చుతున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు. ప్రభు ముఖము ప్రకాశవంతంగా సూర్య తేజస్సు వలె వెలుగుతూ ఉంటదట పరలోకంలో. హల్లెలూయా. మనం ఇక్కడ బంగారం కోసం కొట్టుకు చూస్తున్నాం, కానీ ఆడ అంత బంగారం ఉంటే కూడా ఆ బంగారం గురించి ఆలోచించాం. అసలు ఇంత బంగారం ఇంత మెరవడానికి కారణం ఏందని ఆలోచిస్తే ఆ పరలోకంలో సెంటర్లో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్న ప్రభు ముఖంలో నుండి వస్తున్న ఆ కాంతే ఆ ప్రకాశమంతం ఆ పరలోకం అంతా దగ్గర 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 మెరిసిపోతుంటదట. అంటే అది అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. ఇంకా ఆ పాటలో ఉంటది, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. ఎంత బాగుంటుంది ఆ పాట. ప్రియదేవుని పిల్లరా, ప్రభు యొక్క ముఖం ఎలా ఉంటది? ఎలా ఉంటది అంటే ఆయన ముఖము విజయం ఇచ్చేదిగా ఉంటది. ఆయన ముఖము ముఖంలో మన రహస్య పాపాలు కనబడతాయి. ఆయన ముఖము ప్రకాశవంతంగా ఉంటది. ఇంకా కీడు చేయడానికి విరోధంగా ఉంటది ప్రభు యొక్క ముఖము. మరి ఏడా యాకోబు అన్నను అంత మాట అన్నాడు. ఇంక మరి అన్నని ఏది ఇప్పుడు యాకోబు దృష్టికి ఏశావు ఇప్పుడు ప్రభులా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు యాకోబు మూర్ఖంగా మీద పడి చంపేస్తే దేవుని ఆశీర్వాదం పరలోకం పోయినాక పొందుకుంటాడు, కానీ ఇక్కడ మాత్రం బతకలేడు యాకోబు. ఎందుకంటే యాకోబుకి అంత బలం లేదు, ఏశావుకున్నంత బలం లేదు. చాలా కానుకలు పంపించి అన్నను శాంతపరుతావు అనుకున్నాడు, కానీ ఎన్నో శాంతపడ్డాడులే. ఏంట్రా తమ్ముడు ఇవన్నీ ఏంటి, ఈ కానుకలు ఏంటి అన్నాడు. అంటే అన్నా మీ కటాక్షం నా మీదకి రావాలని అన్నాడు. పిచ్చోడా ఇవన్నీ ఇంతకంటే నాకు ఎక్కువే ఉందరా అన్నాడు. అయినను నీ ముఖము ప్రభు ముఖం వలె ఉన్నది నా ఎదుట అన్నాడు. అంటే దయా దాక్షిణ్యములు కలిగిన ప్రభు ముఖం వలె ఈ రోజు నువ్వు కరుణించావు కాబట్టి నేను బ్రతుకుతున్నాను అని అర్థం ఆడ. కానీ దానికంటే ముందు అక్కడ దేవుని ఆశీర్వాదం పొందిచ్చాడు కాబట్టి ఇక్కడ తన అన్న యొక్క సంతతి మొత్తం ఎదోమీయులే గాని ఏంది, ఎదోమీయులు అంటే ఏశావు యొక్క సంతతి, మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఒకనాటికి ఇశ్రాయేలు జాతి వైపే చూస్తున్నారు. ఇశ్రాయేలీలు ఏం చెప్తే అది చెయ్యాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజయం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దేవుడు వెన్నంటే ఉంటాడు. వాళ్ళు ఏది చెబితే అది చేసేవాళ్ళు. అర్థమైందా? ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రమే ఎదోమీయులకు కూడా. అర్థమైందా? ఇప్పుడు ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్మాయిల్ సంతతికి వాళ్ళకి వేరే ధర్మశాస్త్రం ఏముందా కదా? యాకోబుకి ఇచ్చిన ధర్మశాస్త్రమే అది
మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని. అదే కాకపోతే వాడు యేసుక్రీస్తు ఒక్కడనే మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన మన దేవుడిగా అంగీకరించరు, అంతే. మొత్తం బైబిల్ అంతా మన ఖురాన్లో ఉంటుంది. యేసుక్రీస్తు మనిషే అన్నట్లుగా ఏదో ప్రవక్త అన్నట్టుగా చెప్పుకుంటారు, కానీ బైబిల్ మొత్తం మోషే గురించి, మరియమ్మ గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, మొత్తం యేసేపు గురించి అన్నీ ఉన్నాయి అందులో ఖురాన్లో. నేను చదివాను, ఆల్రెడీ ఖురాన్ చదివాను, ఇప్పటికీ ఉంది ఇంట్లో, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మొత్తం బైబిల్ చదువుతున్నట్టే ఉంది నాకు. కాకపోతే 2 చోట్ల మాత్రం యేసుక్రీస్తు చచ్చిపోలేదు, శిలువ మీద ప్రాణం పోలేదు, తీసుకెళ్ళి సమాధులు పెడితే వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకొని పోయి బతికించుకున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తాడు. దానికి మనోళ్ళు కౌంటర్లు కూడా ఇచ్చారు. అవునా నాయన, యేసుక్రీస్తుని కొట్టినట్లుగా కొరడాలతోటి నీ ఈపంతా పగలగొడతాం, ఏంది నీ తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతాం, నీ కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి ఏలాడదీస్తాం, ఉదయం 9ంటికి సిలువేసి మధ్యాహ్నం 3 దాకా, యేసు ప్రభు 3 దాకా సిలువ మీద ఉన్నాడుగా, అప్పుడు కదా ప్రాణం పోయింది. ఉదయం 9ంటికి సిలువేస్తే మధ్యాహ్నం 3 దాకా సిలువ మీద ఉన్నాడు, ఏంది అప్పుడు దాకా నిన్ను ఉంచుతాం, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఈపు ఒళ్ళంతా కొరడాలతోటి బెత్తాలతోటి కొట్టి నిన్ను భారమైన సిలువ పంపించి నిన్ను సిలువుకి ఏలాడదీస్తాం, నువ్వు కనుక బతికుంటే యేసుక్రీస్తు కూడా బతికున్నట్టే, చూద్దామా మరి అన్నారు. అప్పుడు కదా నోరు మూసింది నీళ్ళు. నిజంగా అంత శిక్ష పొందిన తర్వాత ఒక మనిషి బతికుండగలడా? అంత అయిపోయిన తర్వాత వీడు చచ్చాడో లేదు అని పక్కన పెట్టి బల్లెతో ఒక పోటు పొడిచాడు. పొడిస్తే ఏం కదలిక లేదు, ఇక మామూలుగా రక్తం అంతా అయిపోయి కొట్టినప్పుడే సగం రక్తం పోయింది. ఇక కాళ్ళకి చేతులకి మేకులు కొట్టగానే మిగతా రక్తం అంతా గారిపోయింది. మరి తలలో ఉన్న కిరీటం పెట్టినప్పుడు తలలో ఉన్న రక్తం అంతా పోయింది. మొత్తం అరికాళ్ళకి బెజ్జాలు వేశారు. ఇంకెందుకు కూడా రక్తం, పైన రక్తం అంతా ముందు కిందకు లాగింది కదా భూమి ఆకర్షణ వల్ల. ఈ కిందకు వస్తున్నప్పుడు ఇక ఆల్రెడీ కాళ్ళకి మేకులు కొట్టగానే రక్తం అంతా పోద్ది, ఏం ఉండదు. వీడు చచ్చాడు లేదు బతుకుంటాడు చూద్దామని అందరూ పక్కన బల్లెపడి నీరు రక్తమే లేక నీళ్లు గారిని అంట. ఇక ఒంట్లో నీరు మాత్రం ఉండిపోయింది, ఆ నీరు కారిపోయింది. చచ్చాడని కన్ఫామ్. పరిశీలించి సాయంత్రం చీకటపడే ముందు 6 ఏమో 5:30 6 ఆ సిలువ మీద నుంచి దించారు, సమాధులు పెట్టారు. చీకటపడక ముందే సమాధి చేయాలని. సర్టిఫికేట్ అంతా చనిపోవడం కన్ఫామ్, వైద్యులు వచ్చి చూసి చచ్చిపోవడం కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాతనే సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత అసలు మనం అనుకుందాం, సమాధిలో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత శక్తి ఆడి నుంచి వచ్చింది మళ్ళీ లేచిరావడానికి. బతికుంటే ఒకవేళ బతికున్నాడు, శక్తి సన్నగిల్లిపోయి నీరసించి కోమాలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందా శక్తి? 3 రోజులు ఉపవాసం ఉంటేనే మనం కుయిపీలు ఆడతామే. రక్తమంతా పోయి ఏడో కొన ఊపిరితో ఉన్నవాడు 3 రోజుల తర్వాత మళ్ళీ ఎగుతాడా బతికుంటే కదా? కానీ ప్రభువు తాను చెప్పినట్లుగా లేచి ఉన్నాడు. ఆయన మీరు మీ మనుషులు నన్ను సిలువ వేసి నన్ను చంపి సమాధిలో పెడితే నేను 3వ రోజున లెగుస్తాను మరణాన్ని జయించి అని ప్రభు తాను చెప్పినట్టుగా లేచి ఉన్నాడని పత్రికలు చెబుతున్నాయి. ఈజ్ రైజన్ కదా, అలాగే లేచాడు. దానికి ఖురాన్ ఏం ఒప్పుకోదు, లేదు వాళ్ళ శిష్యులు వచ్చి బతికించుకున్నారు. ఒక చోట అంటాడు మహమ్మద్ ప్రవక్త, మరొక చోట అంటాడు యేసు ప్రభు అనుకొని వేరే వ్యక్తిని సిలువ వేశారు, యేసు ప్రభు మాత్రం తప్పించుకున్నాడు అని అంటారు. దానికి ప్రూఫ్లు ఏమైనా ఉండయా? ఆయన ఎతికి అయ్యా మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు అంటే మేము నజరేయుడైన యేసుని ఎత్తుకుతున్నాం. అట్లయితే నేనే, నన్ను పట్టుకోండి అన్నాడు. నేనే ఆ వ్యక్తిని, నువ్వు వాళ్ళని వెళ్ళి ఎందుకు పట్టుకుంటారు, వాళ్ళు నా శిష్యులు, నేనే ఆ నజరేయుడైన యేసు, నేనే, నన్ను పట్టుకోండి అని ఆయన తానుగా అప్పగించుకున్నాడు ప్రభు. అంత త్యాగం ఎవరిలో లేదు అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా. అదిగో నీకు బదులు నేను చచ్చిపోతాను ఉంటాయా అనేవాడు ఎవడున్నాడు కదా? విదేవి పిల్లరా, ఎక్కడున్నాం మనం? ఎటు నుంచి వచ్చాం? ఇటు
దేవుని ముఖం ఓకే, ఇటుకి వచ్చాం. ఇస్మాయిల్ కాడికి వచ్చి ఇటు వచ్చాం. ఇస్మాయిల్కు కూడా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రమే. ఏదోమీయులకు అనగా యాకోబు, ఇసాకు కొడుకైన యాకోబుకి, ఏసావుకి కూడా వాళ్ళ తరం అంతరించిపోయిందిలే. అప్పట్లో ఉన్నంత వరకు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రమే వాళ్ళు కూడా కొంతకాలం అవలంబించారు ఏదోమీయులు. తర్వాత వాళ్ళకి యుద్ధం వచ్చి వాయినం చేసేసారు. హల్లెలూయా. సరే, మరి ఇంకో మాట చూద్దాం. మరి ఎట్లా అన్నాడు? తన అన్నని దేవునితో ఎట్లా పోల్చాడు? దేవుని ముఖం ఎలా ఉంటది? దేవుని ముఖం ఎలా ఉంటది? మనిషి ముఖం ఎలా ఉంటది? మనిషి ముఖం దేవుని ముఖం ఒకలాగానే ఉంటాయా? కానీ ఎట్లా అన్నాడంటే, ఇవాళ నువ్వు నాకు దేవుడు అన్నాడు, దేవుని లాంటి వాడు అన్నాడు. ఇంకో విషయం తెలుసా? ఫరోకి ఐగుప్తులో ఫరోకి మోషే దేవుడు అయ్యాడట. సాగిల పడ్డాడు ఫరో. నీకు దండం పెడతాను ఆయన అని సాగిల పడి తీసుకొని పో మీ వాళ్ళని. ఎందుకంటే 12 రకాలుగా 30 తిప్పలు పెట్టాడు మోషే ఫరో కట్ట మోషే దేవుడు చేసేటంట. అప్పట్లో అంటే ఆ ఫరో దేవుడు సాష్టాంగ పడ్డట్టుగా సాష్టాంగ పడ్డాడు కదా. ఇట్లా కొన్ని సందర్భాలలో దేవునితోటి సమానం అన్నట్లుగా మనుషుల్ని ఎంచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యాకోబు తన అన్న విషయంలోనూ, మోషేని ఫరో విషయంలోనూ అట్లా ఘనపరిచినట్లుగా, ఇదిగో ఈయన మీకు దేవుడు అన్నట్లుగా. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం, అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు. మనము కూడా మనుషుల ముఖం గురించి చెప్తూ 11వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసేదారు. అంటే ఈ దేవుని యొక్క ముఖ దర్శనం, తేజస్సు కలిగిన ఈ ముఖ దర్శనం ఎవరికి కలిగిద్ది అంటే నీతిమంతుడికే కలిగిద్దంట. ఇప్పుడు మరి సౌలు కింద కలిగింది, పౌలుగా మార్చబడిన సౌలు కింద కలిగింది అంటే సౌలు చేస్తున్న ఆ క్రైస్తవుల మీద దాడి న్యాయవంతమైంది. ఎందుకంటే అప్పట్లో సౌలు తర్వాత పౌలుగా మార్చబడ్డాడు కదా. సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మన దేవుడు యెహోవా కదా, వీళ్ళని ఈ క్రీస్తుని దేవుడు అంటారు అనే బాధ అంతే. అంతేగాని ఆయన అన్యుడు కాదు, దేవుడి నుండి తప్పిపోయిన వాడు కాదు. యెహోవాను ప్రేమించిన వాడు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నవాడు, గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు సౌలు. ఈ సౌలు ధర్మశాస్త్రాన్ని గుడ్డిగా నమ్మేవాడు. యెహోవాయే దేవుడు, వీళ్ళేంది ఈ క్రీస్తును ఆరాధిస్తున్నారు అనే బాధ. వాస్తవానికి క్రీస్తు గురించి తెలియదు, క్రీస్తు చెప్తున్న మాటల గురించి తెలియదు. వీళ్ళు క్రైస్తవులు అయ్యారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, వీళ్ళు ఆరాధనలో నుంచి దేవుళ్ళ నుంచి తప్పిపోతున్నారనే బాధతోటి వాళ్ళని చంపుతున్నాడు క్రైస్తవుల్ని. అందుకొరకు ఇప్పుడు యెహోవాని ప్రేమించినందుకు కాపాడాలా, క్రీస్తుని ద్వేషించినందుకు శిక్షించాలా? సౌలుని ఏం చేయాలా? తెలియలేదు కాబట్టి, తెలియక చేసి గనక నేను క్షమించబడితిని అన్నాడు పౌలు. ఏంది? తన క్రైస్తవుల మీద దాడి చేసిన విషయంలో నేను తెలియక పొరపాటు చేసింది గనక క్షమించబడితిని అన్నాడు. తెలియదు పాపం. క్రీస్తే, ఆ ప్రభువే, ఆ యెహోవాయే క్రీస్తుగా వచ్చాడు అనే సంగతి తెలియదు. తెలియక క్రైస్తవుల్ని హింసించడం మొదలు పెట్టాడు. అప్పుడు సౌలుకి కనబడి, క్రీస్తు యందు కనబడి, ఎప్పుడు ఇలాగనే ఏది దమస్కు మార్గంలో సూర్యకాంతితో మహిమలో కనబడితే కళ్ళు పోయినాయి, చూడలే. కళ్ళు తెల్లగా పొరలగమ్మి కళ్ళు తెరలేకపోతున్నాడు. మనం వెల్డింగ్ కనుక గంట సేపు చూస్తే ఎలా ఉంటాయి మన కళ్ళు, అలాగున ఆ ప్రభువుని చూసి ఆ వెలుగులో దగ్గరకు వచ్చి సూర్యుడు అట్టున్నట్టుగా ఉంది యేసుప్రభు వాడు కనబడితే. అసలు చూడలేకపోయారు. పక్కనున్న దొంగలైతే రాయి చాటు దాక్కున్నారు ఆ కాంతిని చూడలేక. కానీ సౌలు మాత్రం అలాగనే చూస్తున్నాడు. ప్రభువా, నీవెవడవు? నువ్వు హింసిస్తున్న క్రీస్తును నేనే అన్నాడు. అవునా ప్రభువా, క్షమించవా అని ఇప్పుడు సాగిలపడ్డాడు.
అంత వెలుగుతాడు వచ్చినాడు, అయితే దొంగడు ఎందుకు వస్తాడు? ప్రభువే. అందుకే అన్నాడు, ప్రభువా నీవెవడవు అంటే, నువ్వు హింసించుతున్న క్రీస్తును. ఓహో, యేసుక్రీస్తు గమల నాకు తెలియక ఇప్పుడు దాకా మామూలు మనిషి అనుకొని ఆయన ఆరాధిస్తున్నారు అనుకొని నేను క్రైస్తవులను చంపాను, ప్రభువా క్షమించవని సాగిలో పడ్డాడు. ఆ తర్వాత ఆయన ఎవరు అననీయ వచ్చి, సౌలా నీ బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో అన్నాడు. కడిగేసుకున్నాడు. అదే రోజున బాప్తిసం పొందాడు. అయిపోయింది. ఇక పట్టుకొని బైబిల్ పట్టుకొని ధర్మశాస్త్రం పట్టుకొని ప్రకటించడం మొదలు పెట్టాడు. నజరేయుడైన యేసుక్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఏం చూసి అంటే ఆ సూర్య తేజస్సు వలె ఉన్న ప్రభు ముఖం చూసి. ఎవరికి కనబడిద్ది అంటే ప్రభు ముఖము నీతిమంతులకు కనబడింది. సౌలు నీతిమంతుడే కదా, మరి నీతిమంతుడైతేనే కదా యథార్థవంతుడు. అంటే తను నమ్మిన భక్తి, అంటే అన్య దేవతలను ఆశ్రయించిన వాడు కాదు, కానీ ఒక బుద్ధిహీనంగా ఒక పాస్టర్ చెబుతున్నాడు, పౌలు అన్యుడు, పౌలు విగ్రహారాధికుడు అని చెబుతున్నాడు. మన దరిద్రం ఏం చేద్దాం, మా చెవునే పడుతున్నాయి. మా ఇంటి దగ్గర పౌలు అన్యుడట. అన్యుడికట ప్రభు దర్శనం కలిగితే అప్పుడు వచ్చిందట జ్ఞానం. ఏమన్నా ఉంది. గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రం అవపాసన పట్టిన వాడు, గమలీయేలు అనే గురువు గారి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు సౌలు, పక్కా ఇశ్రాయేలీయుడు. కాకపోతే రోమా ప్రభుత్వంలో మెంబర్షిప్ ఉంది, అంతే. రోమా ప్రభుత్వంలో మెంబర్షిప్ ఉంది, అందుకని రోమిన్ అని కూడా చెప్పుకున్నాడు. పక్కా ఇశ్రాయేలీయుడు. ఆ బుద్ధిహీనుడు చెబుతాడు పౌలు అన్యుడు అంటాడు మా ఇంటి దగ్గర. ఇదేం పిల్లారా, ఏం చెబుదాం, వీడియో చేద్దామంటే మా పిల్లలు అందుబాటులో ఉంటున్నా. వాళ్ళకి సెలవులు వచ్చి 2-3 రోజులు ఇంటికాడు ఉంటే వీడియోలు చేద్దాం, బాగా వదులుదామని ఉంది. కానీ వాళ్ళు ఏం పాపం ఎగ్జామ్స్ అయిపోయినాయి, బిజీ అయిపోయారు. ఇంక నేను ఒక్కడనే వీడియోలు చేసుకోలేను. వాళ్ళు ఉంటే నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటే వీడియో చేసేవాళ్ళు. మొత్తం వదులుదాము. ఆయన ఆ బుద్ధిహీనుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నిటికీ జవాబు చెబుదాం అని ఉంది. కొర్నేలి మంచి భక్తిపరుడు, దైవభక్తి కలిగిన భక్తిపరుడు అని బైబిల్ చెప్తుంటే కొర్నేలి రక్షణ పొందలేదని చెబుతున్నాడు. ఏం చెప్పాలి? దేవుడు ఇచ్చిన మాటని కొట్టేస్తున్నాడు ఆయన. ఎంత బుద్ధిహీనతో చూడు. మళ్ళీ పిహెచ్డీలు చేసి వచ్చారు, లెక్చరర్లుగా ఉండి మళ్ళీ చెబుతున్నారు. అభిషేకం లేదు, ఆత్మ నింపుదల లేదు, ప్రత్యక్షత లేదు. కనీసం దైవజనుల దగ్గర హస్తనిచ్చినప్పుడు పొంది వచ్చారో లేదో తెలియదు. ఇదేదో ఉద్యోగానికి వచ్చినట్టుగా లక్షలు కట్టి వచ్చినట్టుగానే ఉంది, కానీ అసలు ఏ మాత్రం ప్రత్యక్షత కనబట్ల. ఆయన మాటలు అర్థమైపోతుంది లేదు. దేవుని మాటని ఆయన కొట్టేస్తున్నాడు. సరే, ఆ బుద్ధిహీనులు కూడా మనకెందుకులే కానీ ఎక్కడున్నాం మనం? నీతిమంతులేనా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం. సమయం ఎంత చూడండియ్యా, ముగించుకుందాం. ఏదైనా సమయపాలన చేయాలి కదా. 1:30. ఓకే, లేదు, లైన్లోనే ఉండం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ముఖం జిడ్డు ముఖం వేసుకొని, జిడ్డు ముఖం వేసుకొని నేను ఉపవాసం ఉన్నానబ్బా. ముస్లిమ్సే ఈ 40 రోజులు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారు, ఒక్క పొద్దులు ఉంటారు. పొగలంతా తినరు, చీకటి పడితే తింటారు.
మళ్ళీ పొద్దున్నే తెల్లారక ముందు తింటారు. చీకట్లో అంతా చీకటి వ్యాపారం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఏంది తెల్లవారుజామున లేసి మసీదులో మైకు చెప్తాడు ఆయన, అరే అరే సబ్జనం ఉఠోరే కావరే పీవరే అంటాడు. తింటారు తెల్లారక ముందే, అయిపోద్ది. ఇక పొగలంతా ఇక భక్తి లేదు, పోడలేదు, ఉపవాసం ఉంటారు అంతే. భక్తి ఉండదు, పోవడం. మళ్ళీ మెకానిక్ పనులు చేసుకుంటూ ఉంటారు, వెల్డింగ్ పనులు, మెకానిక్ పనులు. వాళ్ళంతా ముస్లిమ్స్ అంతా అదే పని కదా, ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. భక్తి ఏది? ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా మంది అవుతుంది, దేవుని సన్నిధిలో గడపాలి. కానీ వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ నెల రోజులు దేవుని సన్నిధిలో ఉండరు. ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం ఏదన్నా వచ్చి ఏం నిలబడదా పోయేద్దాం రా, కొద్దిగా పని ఉంది నీతో కదా, నడిచొద్దాం అంటే, లేదు నేను ఉపవాసం ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్ట మాకు అని ఈ కారమోహం పెట్టుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అసలు నువ్వు ఉపవాసం ఉండ సంగతి నీ పక్కోళ్ళకి తెలియకుండా ఉండాలంట. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి నీ ముఖం ప్రకాశవంతంగా. చూడండి, కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకో, నువ్వు తలకు పోసుకో. తల అంటుకో అంటే, తల అంటుకోవటం అంటే తలస్నానం. తలస్నానం చేయి. నువ్వు ఉపవాసం ఉంటున్నావా, నూనె పెట్టుకొని జిడ్డు ముఖం వేసుకొని ఎకార ముఖం పెట్టుకుని నేను ఉపవాసం ఉండను, నన్ను మాట్లాడితే మాకు, నేను ఉపవాసం ఉండను, నన్ను నేను పలకరించు మాకు అంటాం కాదు. నువ్వు ఉపవాసం ఉంటే తలకు పోసుకో, మంచిగా ముఖం కడుక్కో, స్నానం చేయి, మంచి బట్టలు వేసుకో. ఎవరైనా నిన్ను చూస్తే ఏంది అడగన ఊరికి వెళ్తున్నావు ఏంది అనాలి, కానీ ఏంది ముఖం నట్ట అయిపోయింది, ఉపవాసం ఉండబోయింది అనకూడదు. అలాగ వాళ్ళు అన్నారు అంటే నువ్వు నీ ముఖం అలా కనబడుతుంది అంటే నువ్వు దేవునికి, నీ ద్వారా దేవునికి మహిమ రాలా. వాళ్ళకి గుర్తుపట్టకూడదు నువ్వు ఉపవాసం ఉండే సంగతి. నీ ఉపవాసం ఉండే సంగతి నువ్వు చెప్పొద్దు, వాళ్ళు గుర్తుపట్టకూడదు కూడా. అంటే నీ ముఖం అట్లాగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. నీ ముఖం ఎలా ఉండాలి, మనుషుల ముఖం ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఊరుగబ్బా నేను రాలేనబ్బా, నేను ఉపవాసం ఉన్నానబ్బా అనొద్దు. నువ్వు ఉపవాసం ఉంటే అసలు పక్కోడికి తెలియదు. నీ ఎనర్జీ కూడా తగ్గకూడదు, ఎనర్జీ కూడా తగ్గకూడదు. కిలోమీటర్ రమ్మంటావా, 2 కిలోమీటర్లు వస్తా అని పోవాలి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే. నిన్ను చూస్తే ఈ పక్కన బాగా దమ్ బిర్యానీ ఏది వచ్చిందట్టుంది అని అనుకోవాలి, కానీ ఉపవాసం ఉందట్టుందని అనుకోకూడదు. ఒకటి నువ్వు ఉపవాసం ఉండా, అర్థమైందా? నీ ముఖం ఎట్లా ఉండాలంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం కాంతిగా ఉండాలి, తేజస్సుగా ఉండాలి, ముఖం గడుపుకొని ఫ్రెష్గా ఉండాలి, ఏడకు ఊరికి బయలుదేరుతున్నారు అన్నట్లుగా ఉండాలి ఉపవాసం ఉండాలి. అర్థమైందా? తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక చివరిగా చెబుతున్నాను. అమ్మయ్యా ఎట్లా అన్నాడులే, చివరిగా అన్నాడుగా, పర్లేదు, ఇంకొక 5 నిమిషాల కన్నా ముగిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడు. అక్కడ ఒక మాట తేటపరుస్తాడు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ముసుగులేని ముఖం, అరమరికలు ఉండకూడదు, దాపరిక ఉండకూడదు. అర్థమైందా? ముసుగులేని ముఖం అంటే మనకి ఏది అడ్డు ఉండకూడదు, దాన్ని ఏమంటారు, అడ్డు తెరలు ఉండకూడదు. నీ ముఖం ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ముసుగులేని ముఖం అంటే కొంపదీసి మళ్ళీ ఆడవాళ్ళు ముసుగేద్దంటావు ఏంది పాస్టర్ గారు అంటే, ఆ ముసుగు కాదమ్మా. నీ ముఖం ఎట్లా ఉండాలంటే తేటగా ప్రభువు కనబడేటట్టు ఉండాలా, ప్రభువును నువ్వు చూసేటట్టు ఉండాలా. పెళ్లి కూతురు కనుక అదేది దాన్ని ఏమంటారు, వెయ్యి ముసుగేస్తారు. ఏంది వెయ్యి ముసుగేసి పెళ్లి కొడుకు దాన్ని తీస్తారు కదా, తీసినప్పుడు పాస్టర్ గారు అంటాడు, అయ్యా నీ పెళ్లి చూపులు చూసింది ఈ అమ్మాయినేనా అంటే ఆ ముసుగు అప్పుడు దాకా ముసుగులో ఉంటది. ఆ ముసుగులో పెళ్లి కూతురు ఉంటే నీ పెళ్లి చూపులో చూసిన అమ్మాయి అనుకుంటుంటారు కదా ఎవరైనా. ఒక్కోసారి తేడా పడుతుంది అట్లా కూడా. ఏంది ముసుగు తీసేసి ఇదేంది ఈ అమ్మాయా, నేను ఈ అమ్మాయిగా చూసింది అన్నాడు. ఎవరిని దొంపదేగా ఈ అమ్మాయిరా అంటే అప్పుడు బాగుందిగా.
అంటే ఏదో తేడా, అంటే అమ్మాయిని మార్చారు. కొన్ని చోట్ల అట్లా అమ్మాయిని మారుతారు. అప్పుడు బాగుంది, నేను అనుకున్న అమ్మాయి కాదు. ఆ ముసుగు దిగానే అర్థమైపోయింది. ప్రిదేంటులరా చూడండి, ముసుగు లేని ముఖము అంటే దేవునికి మనకి ఏ అడ్డు తెర ఏ ముసుగు ఉండకూడదు. ముసుగు లేని ముఖముతో మనం ఎట్లుండాలంటే, అద్దం ఎదుట టార్చ్ లైట్ వేస్తే, అద్దం ఉంది కదా, అద్దం ఎదుట టార్చ్ లైట్ వేస్తే ఆ కాంతి మళ్ళీ ఇంకోసారి ఆడబడింది, ఎదురుగా పడిందా లేదా? అద్దం ఎదురుగా టార్చ్ లైట్ వేసాం, ఏడబడింది, వేస్తే మళ్ళీ తిరిగి వచ్చి ఇటో పక్కన పడింది. అలాగున క్రీస్తు యొక్క మహిమను మనము ప్రతిఫలింపజేయాలట. అంటే మనలో ఏ అడ్డు త్వరలు దొంతరలు ఏమి లేకుండా, మన ముఖానికి ముసుగు ఏమి లేకుండా తేట తెల్లగా ఉండాలి. అది అర్థం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీ ముఖము తెల్లగా తేజస్సుగా కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారు. ఇంతకీ మోషే ముఖము మరి సూర్య ముఖం వల్ల అయిపోయింది, సూర్యుడి ముఖం వల్ల సూర్య తేజస్సుతో వెలిగింది. మోషే ఆఫ్టర్ ఒక మనిషి కదా. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు గురించి చెప్పుకున్నాం. యేసయ్య ముఖం వెలగటం, యేసయ్య రూపాంతరం చెందడం, పరలోకానికి పోయిన తర్వాత యోహాను చూసి రాయటం, అవన్నీ క్యాజువల్. యేసయ్య అలా ఉంటాడంటే అది విషయం కాదు. కానీ ఒక మనిషి అలాగ మారాడు, ఏలియా అలాగ మారాడు. తెలుసా? ఏలియా అగ్ని రథం వచ్చింది, మహిమ రథం వచ్చింది, మహిమ గుర్రాలు వచ్చినాయి. శిష్యుడికి నేను వెళ్ళిపోతున్నానయ్యా, జాగ్రత్తగా నమ్మకంగా ఉండు అని చెప్పి ఎలీషాకు చెప్పి రథం ఎక్కుతున్నాడు. గురుగారు మరి నా పరిస్థితి, నాకు ఏమన్నా దయచేయండి, ఏం కావాలి నీకు అంటే, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయ చాలన్నాడు. అంటే నీకు రూపాయి ఉందనుకో, దాంట్లో నాకు ₹10 నా మీదకి నీ ఆత్మ, నీకున్న ఆత్మలో సగం రావాలన్నాడు. అయితే అది నా వశంలో లేదు. నేను పైకి వెళ్ళిన తర్వాత, అప్పటికి రథం అగ్ని రథం ఎక్కిన తర్వాత కూడా ఇంకా ఆ దుప్పటి అలాగనే ఉంది, ఆ వస్త్రం అలాగనే ఉండి. చూడండి, అగ్ని రథం ఎక్కాడు మోషే అంటే ఏలియా. అగ్ని రథం ఎక్కాడు, ఎక్కిన తర్వాత కూడా ఆ దుప్పటే మహిమగా మార్చబడలా, ఆ వస్త్రాలు అలాగనే ఉండి, ఆ శరీరం అలాగనే ఉంది. కాసేపుడు తర్వాత ఇక మహిమగా మార్చబడుతుంది. ఇక రథం వెళ్ళిపోతుంటే మరి ఇక ఈ భూ సంబంధమైన ఈ వస్త్రాలు ఉండవుగా, అవి కాలిపోయినాయో ఏమైపోయినాయో తెలియదు కానీ మహిమగా మార్చబడ్డాడు, మహిమా వస్త్రాలు వచ్చినాయి. అయితే ఎలీషా కోసం మాత్రం ఒక దుప్పటి మొక్క, పూర్తి దుప్పటి కూడా కాదు, ఏలియా కప్పుకున్న దుప్పటి మొత్తం కాదు, ఒక మొక్క, చిన్న మొక్క వచ్చిందంట. ఆకాశం నుండి నీకేదన్నా వస్తే, నీకోసం ఏదన్నా వస్తే అది నీకు దక్కింది, లేకపోతే లేదన్నాడు ఏలియా. అలాగే చూస్తూ ఉన్నాడు. గురుగారు అలాగా అగ్నిరథం ఎక్కి వెళ్ళిపోతా ఉంటే చూస్తున్నాడు. మేఘాల్లోకి పోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఒకటి చిన్న మొక్క, ఒకటి కిందకు వస్తే అది బాగా ఒక టవల్ అంత ఉంది, దుప్పటి మొక్క ఒకటి వచ్చింది. పట్టుకున్నాడు, కింద పడుతుంది, పరిగెత్తిపోయి పట్టుకున్నాడు ఎలీషా. అంతే, చాలు, మా గురువు గారి దగ్గర నుంచి ఇది వచ్చింది, దీంట్లోనే ఉంది ఇక మహిమ ప్రభావం అని. అప్పుడు అది తీసుకొని పోయి ఆ యోర్దాను నది మీద, ఇదిగో ఏరే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఇక అదిగో ఇక్కడే ఉన్నాడు చూడండి అని యోర్దాను నది మీద అలా కొట్టాడు. లేదా దుప్పటి మొక్కతోటి 2 పాయలు అయిపోయింది యోర్దాను నది. ఎలీషా విషయంలో 2 పాయలు అయిపోయి దారి ఇచ్చింది, నడిచి వెళ్ళిపోయాడు 6 నెలల ఎలీషా. అంటే ఆ మహిమగా మార్చబడిన ఆ వ్యక్తి దగ్గర నుండి వచ్చిన ఆ దుప్పటిలో అంత ప్రభావం ఉంది కదా. ఏలియా మహిమగా మార్చబడ్డాడు బ్రతికుండగానే, మోషే బ్రతికుండగానే మహిమగా మార్చబడ్డాడు. తర్వాత చనిపోయాడు. మళ్ళీ కాసేపటికి ఆ మహిమ పోయింది, మోషే మీద ఆ మహిమ పోయింది, మామూలు మనిషి అయ్యాడు. తర్వాత నాయకత్వం వహిస్తూ నడిపించాడు. తర్వాత ఆ కణాను చూపించి ఇక్కడ పర్వతం మీద, హోరేబు పర్వతం అనేది మోషే చనిపోయింది. హోరేబు పర్వతం మీద ప్రాణం విడుస్తాడు, కణానికి బాలేదు. అయితే మహిమనైతే పొందాడు దేవునిలో పోయినప్పుడు. మనుషులు ఎలాగో మారుతారా అంటే, నా లెక్క అయితే హానోకు కూడా అలాగ మారి ఉండొచ్చు. ఎందుకంటే హానోకు కూడా మరణం చూడకుండా దేవునితోటి వెళ్ళిపోయాడు, అలాగనే మార్పు చెంది ఉండొచ్చు. 3 ఉన్నారు మనుషులుగా ఉండి మహిమగా మార్చబడిన వాళ్ళు 3 ఉన్నారు. కాకపోతే వాళ్ళల్లో మోషే చనిపోయాడు, వాళ్ళిద్దరేమో చనిపోకుండానే ఎత్తబడ్డారు కదా. మరి నాకైతే
నేను చాన్నాళ్ళుగా నేను అడుగుతున్నాను, ప్రభువా ఇలాంటి భాగ్యం మాకు దొరికిద్దా, ఇంత ధన్యత మాకు దొరికిద్దా, మేము సత్యబాబు వీళ్ళకి ఒకసారన్నా పాస్టర్ గారు మీ ముఖం మీద ఇంత కాంతిగా ఉంది అని అనాలి కదా, ప్రభువా నీకు ఇష్టం అలాగే చేయవా అని అడుగుతున్నాం. అది వచ్చిందో రాదు, దేవుని సెలవు అయితే వచ్చింది, లేకపోతే లేదు. కనీసం ఆయన్ని బాధ పెట్టకుండా, ఆయన్ని ఏడిపించకుండా భక్తి చేయగలిగితే చాలు. హల్లెలూయా. ఇక్కడ పొందుకోకపోయినా, ఆ మహిమ ముఖం ఇక్కడ పొందుకోకపోయినా ఆడికి పోయి ఆయన ముఖం చూస్తే చాలు కదా. తర్వాత ఆయన వచ్చింది, మనం చచ్చిపోయిన తర్వాత ఏసై రాకుండా మనం మహిమగా మార్చబడతాం. ఇప్పుడు బతికున్నప్పుడు పొందుకుంటే ఇంకా ధన్యులో, అవునా లేదా? కొద్దిగా ఆయన ఏడిపించకుండా, ప్రభువుని ఏడిపించకుండా, చీటికి మాటికి లోకంలో పడుతూ వస్తూ ప్రభువుని ఏడిపించకుండా కొద్దిగా సంతోషపరుస్తూ ప్రభువుకు నమ్మకంగా నడవగలిగితే మనం చచ్చిపోయినా మరలా మహిమ శరీరం మనకు వచ్చింది, సమాధులను చీల్చుకొని మనం లెగుస్తాము, మహిమ శరీరం ధరించుకున్న వాళ్ళమై పైకి వెళ్ళిపోతాం, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ప్రభు ముఖాన్ని చూస్తాం. అయితే ఇక్కడ మనం ఒకటి చేయాలి, అలాంటి ముఖం ఇప్పుడు పొందుకున్నా, చచ్చిపోయిన తర్వాత యేసయ్య రాకడలో పొందుకోవాలన్నా ఒకటి చేయాలి. అలాంటి తేజస్సు ముఖం నీకు కావాలంటే, అలాంటి తెల్లని ముఖము, మహిమ వంటి ముఖము నీకు కావాలంటే ఖచ్చితంగా నీ మోకాళ్ళు మాత్రం నల్లబడాలి. మీ మోకాళ్ళు నల్లబడాలి. మీరు ఎంత మోకాళ్ళు వేయగలుగుతారో దేవుని ఎదుట, మీ ముఖం అంత తెల్లబడింది, మహిమగా వచ్చింది. ఖచ్చితంగా మీ మోకాళ్ళు నల్లబడాలి. అంటే ప్రార్థనలో మీ మోకాళ్ళు కాయలు కట్టాలి. నేను భక్తి సింగ్ గారు భక్తి చేసిన హైదరాబాద్లో హెబ్రోన్ సహవాసానికి వెళ్ళాను. ఫోటోలు కూడా దిగి వచ్చాం. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్లో అక్కడ భక్తి సింగ్ గారు మందిరం కట్టారు, పెద్ద మందిరం ఉందాడు హెబ్రోన్. అక్కడ ఆయన మోకాళ్ళు వేసిన ప్రాంతం ఉంది. మోకాళ్ళు వేసిన ప్రాంతం సాపకంట రంధ్రాలు పడతాయట. ఆయనకు మోకాళ్ళ కింద సాప వేసుకుంటే సాపకు రంధ్రాలు పడతాయంట. ఆల్రెడీ నాపరాళ్ళకి కొద్దిగా మన అరిగిపోయినట్లుగా గుంటలు ఉన్నాయి. ఆ రెండు చూపించి ఇదేందన్నా ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ ఎందుకని ఇక్కడ ఈ రూమ్ స్పెషల్గా ఉంచారు అని నేను అడిగితే, ఇదిగో ఆ బండం చూడాలి, బండం చూస్తే 2 గుంట్లు ఉన్నాయి. ఏంటిది అంటే, మా అయ్యగారు భక్తి సింగ్ గారు ఈ గదిలోకి వచ్చి ఇదిగో మోకరిస్తాడు, ఎప్పుడు ఎక్కువ శాతం మోకాళ్ళ మీద ఉంటాడు, మోకాళ్ళ మీదే ఉంటాడు. ఆ నాపరాయి అరిగిపోయి గుంటలు పడ్డాయి మా అయ్యగారి విషయంలో అని వాడు సాక్ష్యం ఇచ్చారు. నేను ఆ ఫోటోలు తీసుకొని వచ్చాను. ఆయన వేసుకున్న కోటు, ఆయన వేసుకున్న డ్రెస్సులు, ఆయన పడుకున్న మంచం అన్నీ ఉన్నాయి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో హెబ్రోన్ చర్చి చూసి వచ్చాను. అసలు బండలే అంత అరిగిపోయినాయి అంటే, నాపరాళ్ళు గుంటలు అయిపోయినాయి అంటే, రోజులాగా ఆయన కాళ్ళు ఎంత కాయలు కాల్చుంటాయో కదా. ఆయన కాళ్ళు కాయకపోతే ఇవాళ దేశం అంతా ఎందుకు చెప్పుకుంటుంది ఆయన గురించి? ఒక అనామకుడైతే ఎందుకు చెప్పుకుంటుంది కదా. చేస్తే అట్లాంటి భక్తి చేయాలి. కాళ్ళు మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం ప్రకాశించింది రేపైనా. హల్లెలూయా. మన ముఖం కూడా ప్రభు ముఖం వల్లే అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ దేవుని మహాప్రభు మీరు మంచి భక్తి చేసి ఏలియా వలే, మోషే వలే, హానోకు వలే మీరు ఇక్కడే మార్పు చెందిన పర్వాలేదు. ఒకవేళ అది సాధ్యం కాలేదా? సాదా సీద భక్తులు ఉన్నారు కదా, పౌలు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, దావీదు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళ వలే భక్తి చేసి భక్త సింగ్ వలే భక్తి చేసి కదా, ఇలాగ భక్తి చేసి మనం చనిపోయినా ఖచ్చితంగా యేసయ్య రెండో రాకడలో మన ముఖం ప్రకాశించింది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళు వేయాలా, నిత్యము మానక ప్రార్థన చేయాలి. మనం కనుక అలాగ ప్రార్థన చేస్తే మన మోకాళ్ళు నలబడితే మోకాళ్ళు తెల్లబడతాయి అమ్మా. లేదా మీ మోకాళ్ళు అబ్బో మోకాళ్ళు ఏడేస్తాం మన వల్ల కాదు. మోకాళ్ళు నింపులేదు, మన మోకాళ్ళు ఏడేస్తాం అని అనుకుంటున్నావా? నీ ముఖం రేపు నల్లగానే ఉంటుంది. నల్లగా ఉంటే ఏంటి అర్థం? వాళ్ళు ప్రకాశించలేదు, వాళ్ళకు మహిమా శరీరం రాలేదు, వాళ్ళు చీకటి సంబంధులే, వాళ్ళు సాతాను సంబంధులే. యోహాను సువార్త 8:32 చెప్పినట్లుగా వాళ్ళు అపవాది సంబంధులే. అంతే, ఇదే ఫైనల్ స్టేట్మెంట్.
కాబట్టి మన మోకాళ్ళు నలుపు చేసుకుందాం. పిల్లలు బంద్ ఆడినప్పుడు ఎటువంటి కాళ్ళు, చిన్నప్పుడు బంద్ ఆడేటప్పుడు పిల్లల కాళ్ళు ఎటువంటి గట్టిగా కాయలు కాసినట్టు ఉంటాయి కదా. అలాగే మనం కూడా అంటే బందాడమని కాదు కానీ మోకాళ్ళు వేసి ప్రార్థనలో మీరు ఎక్కువగా గడపగలిగితే, మోకాళ్ళు ఎప్పుడు అనుకుంటారు చాలా మంది మోకాళ్ళు నొప్పుకుంటే మేము వేయలేమండి అంటారు. మోకాళ్ళు ఎప్పుడున్నప్పుడే నువ్వు వేయి, చిన్నగా మోకాళ్ళు నొప్పులు కూడా పోతాయి. ఆమె పోతాయి. చాలా మంది సాక్ష్యం ఇచ్చారట. నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మీరు మోకాళ్ళు వేయగలిగితే, ప్రభు కోసం మీరు అంత బాధను ఓర్చుకుంటూ మోకాళ్ళు వేయగలిగితే, ఆ మాత్రం ఆ బాధను తీసేయలేడు ఆయన. ఆ బాధ తీసేయలేకపోతే నీకు పరలోకం ఏమిస్తాడు ఇంకా కదా, తీసేస్తాడు ఖచ్చితంగా. నువ్వు మోకాళ్ళు వేసే ఆ తీర్మానం కనుక నువ్వు చేస్తే మోకాళ్ళు నొప్పులు కూడా పోతాయి. ఆమేన్. నీ మోకాలు నల్లబడితే మొహం తెల్లబడిద్ది, మోకాలు నల్లబడితే నీ మొహం తేజస్సుగా ఉంటది. అంతే, ప్రభు ముఖం వల్ల నీ ముఖం కూడా ప్రకాశించింది. ఇప్పుడైనా లేకపోతే చనిపోయిన తర్వాత రేపు వేసే రెండో రాకడలోనైనా దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్ ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన, దేవుని ముఖము అనగా నీ ముఖము గురించి, ఇదిగో మా ముఖాల గురించి మేము ధ్యానించుకున్నాం. మా ముఖాలు ఎలా ఉండాలో, నీ ముఖం ఎలా ఉన్నదో, మోషే ముఖం ఎలా ఉన్నదో, నీ ముఖం ఎలా ఉన్నదో, నువ్వు రూపాంతరం చెందినప్పుడు ఎలా ఉన్నావో, పరలోకంలో ఎలా ఉన్నావో, మేము కూడా అలాగ మార్పు చెందాలంటే ఇదిగో నాయన, ఏలియా వలే మోషే వలే మేము కూడా శ్రేష్టమైన భక్తి చెయ్యాలి ప్రభువా. అయా మమ్మల్ని అలాగ చెయ్యయ్యా. ఆశ అయితే ఉంది నాయన, మాకు ఆశపడి ప్రాణాలు తృప్తిపరిచే దేవా నీకు వందనాలు. మేము బలహీనులమే అయ్యా, చీటికి మాటికి తొలగిపోతున్న వారమే, పాపంలో పడుతున్న వాళ్ళమే. మాకు చాలదు నాయన శక్తి, మేము నిలబడటానికి మాకు చాలదు ప్రభువా. అయ్యా నీకు అప్పగించుకుంటున్నాం మేము. అయ్యా ప్రార్థనలో మా మోకాళ్ళు నల్లబడినప్పుడు మా ముఖాలు తెల్లబడతాయి అంటున్నావు కదా ప్రభు. ఆవును తెల్లని చేయడానికి నువ్వు అక్కడే సమర్థుడు అయ్యా. ఇదిగోనైనా నువ్వు మాకు శక్తిని దయచేయగలవాడు, మా ముఖాలు తెలుపు చేయగలవాడు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు మోషేకే దేవుడువా, ఏలియాకే దేవుడువా, అబ్రహాముకే దేవుడువా, హానోకుకే దేవుడువా కాదు కదా ప్రభువా. మాకు దేవుడువే. అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడా, నువ్వు మాకు కూడా నువ్వే దేవుడు గనక, నువ్వు పక్షపాతం లేనివాడు అని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం సెలవిస్తుంది గనక ప్రభువా అదిగో నాయన, నువ్వు అందరి ఎడల కృప చూపేవాడువే. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని కూడా అలాగునా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, మాకు ఆశ ఉంది ప్రభువా. అయా ఇదిగో అలాగ చెయ్యయ్యా, మమ్మల్ని బలవంతులుగా చెయ్యి. ఇదిగో బలహీనత నుండి మేము మళ్ళుకోవడానికి మమ్మల్ని బలవంతులుగా చెయ్యి. ఇదిగో నాయన, ఈ లోకాన్ని జయించడానికి తేజస్సు కలిగిన ముఖము శక్తివంతంగా మా ముఖాన్ని చెయ్యయ్యా. సూర్య తేజస్సు వలె ఇదిగో మోషే ముఖం ఎలాగ వెలిగిందో అలాగున అయ్యా నీకు ఇష్టమైతే చెయ్యయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయ్యా. ఇదిగో మా ముఖాలు ఎప్పుడు తెల్లబడతాయి అంటే మా మోకాళ్ళు నల్లబడ్డప్పుడే నాయన. అయ్యా అలాగున ఇదిగో మా ముఖాలు ఎప్పుడు వికారంగా ఉంచుకోక ఉపవాసం ఉన్నప్పుడు సైతం మా ముఖాలు తేజస్సుగా ఉండాలని ఇదిగో నాయన, ఆ నీరసమే గాని, ఆ ముఖం కుంగిపోవటమే గాని అది లేకుండా ఇదిగో రహస్యం మందు చూచు తండ్రికి నీ ముఖం కనబరుచుకోమని నీ లేఖనం చెప్తుంది గనక మత్తయి సువార్త 6లో అయ్యా అలాగున మేము ఉపవాసం ఉన్నప్పుడు కూడా మా పక్క వారికి కూడా తెలియకుండా మేము ఉపవాసం ఉన్న సంగతి మేము మా ముఖాల్ని అలాగున వెలిగింపచి మేము చేస్తే అలాంటి భక్తి చేయాలయ్యా. మేము ఉపవాసం ఉన్న సంగతి పక్క వాళ్ళకి నలుగురికి చాటింపేసుకోవటం కాదు కానీ ఇదిగో వాళ్ళు మేము ఉపవాసం ఉన్నామని మేము చెప్పినా కూడా నమ్మలేనంత స్థితిలో మా ముఖాలు ఉంచున్నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయి. ఇదిగో నాయన, నీ ముఖము వలె మేము కూడా మార్పు చెందుతామని ఇదిగో 2 తెసలోనిక పత్రిక సెలవిస్తుంది గనక అయ్యా మేము కూడా అలాగున మార్పు చెందేటట్లుగా నమ్మకమైన వారంగా నీకు సాక్షులుగా మేము ఉన్నట్లు కృప దయచేయి. మా మోకాళ్ళను నలుపు చేయ. మేము నిత్యము ఎక్కువ సమయం, ఎక్కువ గంటలు నీతో సహవాసము, నీతో ముచ్చటించడానికి మోకాళ్ళ మీదకి రావడానికి కృప దయచేయి. మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయి ఆయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు, ముద్ర వేయి నాయన. ఇదిగో దారిలో పడ్డ విత్తనాలను పక్షులు ఎత్తుకొని పోయినట్లుగా సాతానుడు వీళ్ళ హృదయం నుండి మాటలను ఎత్తుకొని పోకుండా వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రకారం ఉంచు.
అయా నీ రక్త కంచెవై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరెవరు ఎలాంటి సమస్యలో ఉన్నారో, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలో ఉన్నారో, ఇదిగో నాయన వాళ్ళందరికీ ఆ సమస్య నుండి విడుదల దయచే. ఇదిగో లేమిలో ఉంటే సమృద్ధిని దయచే, అలాగనే అనారోగ్య సమస్యలో ఉంటే సంపూర్ణ స్వస్థత దయచే. అయా మానసిక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి గొప్ప విడుదల, సమాధానం, నెమ్మది దయచే. ఇకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువు అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. పౌలు గోడు వందనాలు చెప్పుకోండి.